హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఉండే గణపతిని, అది కూడా పసుపుతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఇలా తయారు చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మనకి ఫెస్టివల్ రోజు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట. ముందు రోజు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పసుపు గణపతిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పసుపు వేసుకోవాలండి. దీంట్లోనే ఒక హాఫ్ కప్పు మైదా కూడా వేసుకోవాలి. ఓన్లీ పసుపు వేసుకుంటే క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. అదే మైదా వేసుకుంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది, పిండి చక్కగా వస్తుందన్నమాట మనము ఆకారం చేసేటప్పుడు కూడా. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలతో కలుపుకోవాలి. పాలు లేదంటే నీళ్ళైనా వేసుకోవచ్చండి. నేనైతే పాలైతే తీసుకుంటున్నాను. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ముద్దగా పిండి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్నగా ఇప్పుడు మనకి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఇవేంటనేది నేను చెప్తాను. ముందుగా ఏమేంటి మనకి అవయవాలన్నీ చేసుకోవాలి కదండి. బాడీ, హెడ్, తర్వాత కాళ్ళు, చేతులు అలా చేసుకోవడానికి ముందుగా ఇలా బాల్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి. ఇప్పుడు వీటిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అదేమో కొంచెం కింద పీఠం లాగా అండి, అదేమో బాడీ, తల, 2 కాళ్ళు, 2 చేతులు, తర్వాత తొండము ఏమో చెవుల కోసము, 3 ఏమో కిరీటం కోసము. ఇలా రెడీ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట తయారీ విధానము. ఇప్పుడు పీఠం కోసం తీసుకున్నాం కదండి, దాన్ని కొంచెం అలా ఒత్తుకొని కింద పీఠం వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అన్నమాట. కొంచెం తడి చేసుకొని స్టిక్ చేసేస్తే చక్కగా అతుక్కుపోతుంది అనమాట. మైదా పిండి వేసాం కాబట్టి ఇలా పెట్టేసి బొజ్జ గణపయ్యని ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ముందుగా ఒక్కొక్క పార్ట్ పెట్టుకుంటూ ఇప్పుడు కాళ్ళ కోసం చేసుకున్నాం కదా, దాన్ని అలా రోల్ చేసుకొని చివరి భాగాన్ని బొటన వేలుతో అలా ప్రెస్ చేసేస్తే చక్కగా పాదంలాగా వస్తుందండి. అలా రెండు వైపులా పాదాలని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళు అయితే చేసేసాం కదండి. ఇప్పుడు వెనక వైపు కూడా చూడండి, మొత్తం దాన్ని అతికిచ్చేయాలన్నమాట. అలా కొంచెం తడి చేసుకుంటూ స్టిక్ చేసేస్తే ఊడకుండా ఉంటుందండి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట తడి చేసుకుంటూ. ఇప్పుడు చేతుల కోసము పిండి ముద్దను తీసుకొని దాన్ని కొంచెం అలా వి షేప్లో చేసుకోవాలన్నమాట. రెండింటిని వి షేప్లో తయారు చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అలా హ్యాండ్స్ని చక్కగా పెట్టుకోవాలన్నమాట. ఒక హ్యాండ్ని పైకి, ఒక హ్యాండ్ కిందకి వచ్చేలాగా. ఈ హ్యాండ్లో ఏమో తర్వాత లడ్డు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కూడా రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు తల భాగాన్ని పెట్టేసుకుందాము. ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం తడి చేసుకుంటూ మనం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తలను కూడా అలాగే కొంచెం తడి చేసుకొని స్టిక్ చేసేసాను. తర్వాత తొండం అయితే పెట్టేసుకుందామండి. తొండం కోసము మనం బాల్ని తీసుకొని అలా కోన్ లాగా చేసుకొని
దాన్ని కూడా అలా కొంచెం తడి చేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. కలిసిపోయేలాగా అతికిచ్చేయాలి. ఇప్పుడు తొండం కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు చెవుల కోసము పిండి ముద్దను తీసుకొని అలా సగభాగానికి కట్ చేసేసుకొని ఒక సగభాగాన్ని ఇటువైపు చెవు, ఇంకో సగభాగాన్ని ఇటువైపు చెవు కోసము పెట్టుకోవాలన్నమాట. తడి చేసుకుంటూ చక్కగా అన్నిటినీ స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. బయట కొన్న వాటికి పెయింట్స్ అవి ఇవి ఉంటాయి కదండి, వాటికంటే కూడా ఇవి న్యాచురల్గా మనకి ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కళ్ళ కోసము నేను మిరియాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కిరీటాన్ని రెడీ చేసేసుకుందాము. 3 బాల్స్ తీసుకున్నాం కదండి, దాన్ని కొంచెం అలా ఒత్తుకొని దానిపైన ఒకటి కొంచెం తడి చేసుకుంటూ స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా వచ్చాయి. వెనుకమాల కూడా మొత్తము తడి చేసుకుంటూ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కలిసిపోయేలాగా. అంతే అండి, అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన గణపయ్య అయితే రెడీ అయిపోయారు కదా. గణపయ్య దగ్గర గణపయ్య వాహనం అయితే ఉండాలి కదండి, మూషికుడు, అది కూడా రెడీ చేసేసుకుందాం. ముందు హ్యాండ్స్కి లెగ్స్కి వేళ్ళులాగా ఇలా టూత్ పిక్ ఒకటి తీసుకొని దాంతో వేళ్ళలాగా చేసుకోవాలి కాళ్ళు చేతుల మీద. తొండం మీద కూడా కొంచెం అలా డిజైన్ లాగా చేసుకుంటే చెవుల మీద కూడా చూడటానికి బాగుంటుందన్నమాట. మీ ఇష్టం అండి, ఇంకా ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు అనమాట మన గణపయ్యని. ఇప్పుడు మూషికాన్ని కూడా నేను తయారు చేశానండి. అలా కొంచెం పిండితోటే చేసేసాను. మూషికానికి కూడా కళ్ళకి మిరియాలనే వాడాను. మూషికం కంపల్సరీ కదండి మరి గణపయ్య వాహనము, అందుకని అలా రెడీ చేసేసి ఇంకా తర్వాత మీ ఇష్టం అండి, అంటే బొట్లు, చైన్స్ అలాంటివి ఏదన్నా పెట్టుకోవచ్చు. పూల దండలు అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మామూలుగా స్టోన్ చైన్ అవి ఉంటే వాటితో కొంచెం అలా డెకరేట్ చేశానండి. ఇంకా మీ దగ్గర ఎలా ఉంటే అలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కూడా కలర్స్ కూడా యాడ్ చేసుకొని ఫుడ్ కలర్స్ కూడా అలా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్గా ఇలా స్టోన్ చైన్ తోటి డిజైన్ అయితే చేసేసుకున్నాను. అంతే అండి, మన గణపయ్య అయితే రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.